హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు డే 1 ఆఫ్ మై డైట్. నేను డైట్ స్టార్ట్ చేసి ఈరోజు డే 1. సో, ఈరోజు వీడియోలో నేను ఫస్ట్ నా వెయిట్ ఎంతుంది అననేది మీకు చూపిస్తాను. అండ్ నేను ఫస్ట్ డే ఎలా ఉన్నాను అననేది కూడా ఒక క్లిప్ చూపిస్తాను. అండ్ నేనేం తింటున్నాను, అసలు నా డే రొటీన్ ఎలా ఉంటదనేది కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేనేం డైట్ చేస్తున్నా, ఎలా చేస్తున్నాననేది ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను. ఐ స్టార్టెడ్ మై డైట్ అని. ఎవరైనా చూడకపోతే ఛానల్‌లో వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఐకార్డ్స్‌లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, నేను 18th జులై 2024 నా డైట్ స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ లేసాక, ఫ్రెష్ అయ్యాక నా వెయిట్ అనేది చెక్ చేసుకున్నా. సో, ఈ వెయిట్ నుండి మనం స్టార్ట్ చేస్తాము. సో, ఈరోజు నా వెయిట్ ఎంత ఉంది అనంటే 95.9 ఉంది. సో, ఇదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ నా ఈటింగ్ పీరియడ్ 12:00 నుండలని మీకు తెలుసు. సో, 12:00కి నేను ఎగ్జాక్ట్లీ ఇవి తింటాను. సో, ఏం తింటాననేది స్క్రీన్ మీద వస్తుంది చూడండి. దెన్ నేను తాగే వాటర్‌ని నేను ఆల్రెడీ బాటిల్‌లో మార్నింగే ఫిల్ చేసి పెట్టుకుంటా. ఎన్ని లీటర్ తాగాలి అననేది. సో, అలా నేను బాటిల్‌లో 6 లీటర్ వాటర్ అన్నట్టు అట్లా పెట్టుకున్నా. ప్రతి బాటిల్ 1 లీటర్ ఉంటుంది. సో, అట్లా నేను పెట్టుకున్నా. ఈ రైట్ సైడ్ 2 ఉన్నాయి కదా! అవి ఏంటి అనంటే ఈ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ వాటి ఇవి సబ్జా వాటర్ అండ్ చియా సీడ్స్ వాటర్. సో, ఏంటంటే మనం ఈటింగ్ పీరియడ్ టైంలో ఈ వాటర్‌ని నేను తీసుకుంటా. సో, ఇవి మన హెల్త్‌కి చాలా మంచివి కాబట్టి ఈటింగ్ పీరియడ్ టైంలోనే తాగుతానన్నట్టు ఇవి. ఎంత సరిపోతే అంత. ఒకవేళ మిగిలితే మా హస్బెండ్ ఆర్ మా పాప ఎవరికో ఒకరు తాగుతారు. లేదు అనంటే నాకు ఎంత సరిపోతే అంతవరకు అయితే నేను మ్యాక్సిమం కంప్లీట్ చేస్తా. అలా నేను 12:00కి నా ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఫస్ట్ డే నేను తిన్నది ఏంటి అంటే ఎగ్ వైట్ తోటి నా ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేశాను. సో, అంటే ముందు డే నేనేం చేయకపోయినా కానీ ఫస్ట్ మనం తీసుకునేది ప్రాపర్‌గా తీసుకోవాలి కాబట్టి నేను ఎగ్ వైట్ అనేది ఫస్ట్ తిన్నా. ఫస్ట్ మనం నోట్లో పెట్టుకునే ఫుడ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో, అలా నేను పెట్టుకొని మిగతా అంతా ఫుడ్ అంతా కంప్లీట్ చేశా. అదొక 10 మినిట్స్, 15 మినిట్స్‌లో ఆ ఫుడ్ అంతా అయిపోతది. సో, 12:15 వరకు నా ఫుడ్ అయిపోయాక నేను ఒక 10 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చేసి తర్వాత దోస ప్రిపేర్ చేసేసుకున్నాను. సో, ఆ రోజు ఇంట్లోకి టిఫిన్‌కి దోస చేసుండే. సో, నేను ఇంట్లో ఏది చేస్తే అదే తింటా. అంటే నేను ఇంట్లో నా ఫ్యామిలీకి ఏది ప్రిపేర్ చేసుకుంటానో అదే తింటా. స్పెషల్‌గా నా కోసం అంటే నాకు టైము ఉండదు. ఇది సెట్ కాదు. సో, నాకు చేయాలని ఇంట్రెస్ట్ పోద్ది. ఎందుకంటే అంతసేపు నేను కిచెన్‌లో ఉండి మళ్ళా నా వర్క్ చేసుకొని మిగతా పనులను సెట్ చేసుకోవడం అంటే నాకసలు సెట్ కాదు. అందుకే నేను నా డైలీ లైఫ్‌లో ఏం తింటానో క్యాజువల్‌గా అందరం ఏం తింటాము. మేమైతే మేము ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటది కదా! అదే తినుకుంటూ నేను నా డైట్ చేస్తా. సో, మీకే అర్థమవుతది. ఇట్స్ వెరీ సింపుల్‌గా ఉంటది నా డైట్. సో, అలా నేను దోసెస్ వేసుకున్న. 4 దోస వేసుకొని విత్ పల్లి చట్నీతోటి నేను తిన్నాను. మెయిన్‌గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఫస్ట్ మీరు తినేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అనంటే మీరు చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు నేను తిన్నది ఎలా తిన్నాను, డ్రై ఫ్రూట్ పౌడరు, ఎగ్ వైట్, పాలు అనేటివి నేను తీసుకున్నా. సో, ఇవేంటి అంటే చాలా లైట్ ఫుడ్. మీకు ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉండవు అండ్ ఎక్కువ కార్బ్స్ అలాంటి ఫ్యాట్స్ కూడా ఏముండవు. సో, మీ ఇన్సులిన్ అనేది హైక్ అవ్వదు. దట్స్ వై ఫస్ట్ అవి తినాలి. అవి తిన్నాక ఒక 10, 15 మినిట్స్ తర్వాత మీరు తినాలనుకున్నయి మీరు తినొచ్చు. అండ్ నేను తిన్న ప్రతి ఒక్కటి నేను హెల్తీఫై మీ యాప్‌లో నోట్ చేసుకుంటాను. నాకు ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, ఎంతవరకు నా డే క్యాలరీస్ అనేటివి కౌంట్ అవుతున్నాయి అనేటిది నేను ఖచ్చితంగా చూసుకుంటా. ప్రతి ఒక్కటి నేను అట్లా కౌంట్ చేసుకున్నాకనే తింటా. ఎందుకంటే దేంట్లో ఏ ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది నాకు తెలుస్తది. ఫ్యాట్ ఎక్కువ ఉంది, కార్బ్స్ ఎక్కువ ఉంది అంటే దాన్ని చాలా తక్కువ తినడానికి ట్రై చేస్తా. ఇప్పుడు పూరి తినాలనిపిస్తది కానీ దాంట్లో ఫ్యాట్ అయితే డేంజర్‌గా ఉంటది. సో, మనం హాఫ్ పూరి ఆర్ 1 పూరి తింటా అన్నట్టు. సో, అప్పుడేంటంటే తిన్నా అన్న తృప్తి ఉంటది. సో, క్యాలరీస్ కూడా తక్కువ వెళ్తది.
అలా నేను ఖచ్చితంగా హెల్దీఫై మీ యాప్ అనేది యూజ్ చేస్తా. ఎలా యూజ్ చేస్తాననేది ఒకసారి మీకు స్క్రీన్ మీద వస్తుంది, చూడండి. నేను ఏమేమి తిన్నాను ఈరోజు అని అనేది అందులో ప్రాపర్గా నోట్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటి అంటే మీకు ఇక్కడ ఇన్సైట్ అనేది కనబడుతుందా, దాన్ని క్లిక్ చేస్తే మీకు కార్బ్స్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి అని అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అలా మీరు కూడా హెల్దీఫై మీ యాప్ యూజ్ చేసి ఏం తింటున్నారు, దాంట్లో కార్బ్స్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది అని అనేది చూసుకొని తినండి. సో దానివల్ల మీకు ఈజీ అయిపోతుంది. అలా నేను దోశ తినడం కంప్లీట్ చేసా. ఆఫ్టర్ దట్ నాకు వర్క్ ఉంటే చేసుకున్నాను. నేను డిజైనింగ్ వర్క్ చేస్తాను. సో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నా. సో ఈ టైంలోనే నేను నా వాటర్ అనేది తాగుతాను. సబ్జా వాటర్ అండ్ చియా సీడ్స్ వాటర్ అని చెప్పాను కదా. చియా సీడ్స్ని మనం ముందే వాటర్లో నానబెట్టాలి. దానికి టైం ఎక్కువ పడుతుంది. సబ్జా వాటర్కి 1/2 అవర్ పడుతుంది, కానీ చియా సీడ్స్కి టైం ఎక్కువ. సో నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చియా సీడ్స్ అండ్ ఈ సబ్జా వాటర్ని ఫస్ట్ పెట్టుకుంటా సైడ్కి. ఆఫ్టర్ వాటర్ కూడా తర్వాత నేను నా మీల్ అనేది తీసుకున్నాను. ఈరోజు నేను మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ తీసుకున్నాను. ఇది వైట్ రైస్ ఉంటుంది. సో ఇది నేను ఎగ్జాక్ట్లీ 3:30కి తిన్నాను. ఆఫ్టర్ నా మీల్ అయిపోగానే నేను ఒక 10 మినిట్స్ వాక్ చేస్తా. అలా 10 మినిట్స్ చేశాక ఇక తర్వాత నాకు వర్క్ ఉంది. దెన్ ఏంటంటే రెడీ అయిపోయి మీకు చెప్పాను కదా క్లిప్ తీసుకుంటానని, అది ఇదే. నేను డే 1లో ఎలా ఉన్నాను అనేది మీరు ఒకసారి నోటీస్ చేయండి. సో నేను ఇంత వెయిట్ ఉన్నా. దెన్ ఆఫ్టర్ నేను నా వర్క్ అంటే వీడియో రికార్డ్ చేయడము, చేసే టైంలోనే వాటర్ తాగడము. సో ఇలాంటిది ఏంటంటే మనం ఇక వర్క్ చేసుకుంటేనే వాటర్ తాగాలి. మనకు పర్టికులర్గా దానికని ఏం ఉంటుంది. అందుకే బాటిల్ ఫిల్ చేసుకొని అవి మన పక్కకు పెట్టుకుంటే మనకు కొద్దిగా గుర్తుంటుంది అన్నట్టు. సో అలా నా డే అనేది ఇలా నేను కంప్లీట్ చేసా. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఒక పాయింట్, నేను ఈరోజు గ్రీన్ టీ అనేది అసలు తీసుకోలేదు. ఎందుకు అని అంటే గ్రీన్ టీ అనేది కొనుక్కొచ్చుకోలే నేను. సో తెచ్చుకుంటా, పడుతుంది అన్నీ సెట్ కావడానికి 1 వీక్ దాకా పడుతుంది కదా. సో అలా అన్నట్టు అన్నీ ప్రాపర్గా సెట్ కావడానికి, డైట్లో కరెక్ట్గా వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 1 వీక్ పడుతుందండి. సో అదనేది మైండ్లో పెట్టుకోండి. సో ఇది ఇవాల్టి వీడియో, డే 1 ఆఫ్ మై డైట్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా వెయిట్ ఎంత లాస్ అయ్యానో అని అనేది నేను మీకు చూపిస్తాను. సో బాయ్.